హలో నమస్తే, నేను మీ సంగీతాని. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చానండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, నన్నదగా మన రంగుల రత్నం హీరోయిన్ గారు నైనా గారు. అందరికీ నమస్కారం. అండ్ నైనాజీ చెప్పండి, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ, నేను పిలవంగానే నా ఇంటర్వ్యూకి వచ్చి డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. అండ్ డబుల్ రోల్స్ చేస్తున్నారు కదా మీరు, అవును, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నా కెరియర్లో డ్యూయల్ రోల్ చేయడం. సో కొంచెం టఫ్గానే ఉంది, బట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేర్చుకోవడానికి చాలా ఉంది. సో నేర్చుకున్నాను అండ్ అలాగే జరుగుతుంది. సో యా, ఐమ్ హ్యాపీ. ఓకే. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అనిల్ సార్ చాలా థ్యాంక్స్. యా, అంటే నిజం చెప్పాలంటే మేము అందరం ఇలా సర్వైవ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ నేటివ్ నేను ప్రాపర్ యాక్చువల్లీ నాది కుందాపూర్, మంగళూరు సైడ్, కుందాపూర్ అండ్ ఉడిపి సైడ్ వస్తుంది. సో నేను సెటిల్ అయింది మొత్తం బెంగళూరులో. సో నేను షూటింగ్ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తాను. ఓ, అక్కడి నుంచి ఇక్కడికి చేస్తూ ఉంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీలో మా నాన్న, మమ్మీ, నేను అండ్ నాకు ఒక చిన్న పిల్లి ఉంది, క్యాస్పర్. సో మన నలుగురు. అంటే ఇవన్నీ మాకు తెలుసు, ప్రేక్షకులకు తెలియదు కాబట్టి. అంటే మేడం వచ్చేసి పెట్ లవర్స్ అండి. వెరీ హ్యూజ్ పెట్ లవర్. చాలా. ఎస్. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేడం, మీరు అంటే ఫ్యామిలీ గురించి అయిపోయింది కాబట్టి మీరు ఇండస్ట్రీకి రాకముందు, అంటే రాకపోతే ఎలాంటి జాబ్ చేసేవాళ్ళు, యా బిజినెస్? నేను యాక్చువల్లీ చదివింది BBM, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. దాని తర్వాత నేను కొంచెం ఇంటర్న్ ట్రేడింగ్లో చేశాను అనమాట. తర్వాత థియేటర్కి వెళ్ళిపోయా. అలాగే నేను సీరియల్స్కి వచ్చాను. బై ఛాన్స్ అది అవ్వలేదంటే ప్రాబబ్లీ మా ఫ్యామిలీ మొత్తం హోటల్ బిజినెస్ అన్నమాట. మా ఫాదర్, మా మామ వీళ్ళందరూ హోటల్ బిజినెస్. సో నేను హోటల్ బిజినెస్లో ఏదైనా చేసే ఉండేదాన్ని. సో హోటల్ బిజినెస్ ఇస్ మై ప్యాషన్, ఫుడ్. అంటే రంగులట్నం హీరోయిన్ గారు మన ఇండస్ట్రీకి రాకపోతే హోటల్ బిజినెస్ అన్నమాట. పక్కా. సో అదొకటి. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్? నాకు ఇండస్ట్రీ నేను చాలా తొందరగానే వచ్చేసి. ఐ థింక్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నేను థియేటర్లో ఉన్నాను కదా. సో ఆ థియేటర్ నుంచి అలాగే సీరియల్స్ కూడా వచ్చింది. సో నేను కాలేజ్ కూడా 15 days కాలేజ్, 15 days షూటింగ్ అనమాట. సో నాకు అప్పటి నుంచే ఈ జర్నీ తెలుసు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు టు బి వెరీ ఆనెస్ట్, నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. అండ్ ఈ ఇండస్ట్రీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, అందరి మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్ ఉంది నాకు చాలా. ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటా. బికాజ్ హీరోయిన్గా 2013, ఇట్స్ ఆల్మోస్ట్ 2025, 12 years సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే. అండ్ నేను 3 languagesలో యాక్ట్ చేసా, కన్నడ, తమిళ్ అండ్ తెలుగు. సో ఇవన్నీ చోట ఐ హావ్ డన్ అ గుడ్ జాబ్. అండ్ నాకు దొరికిన మనుషులు, ఐ మీన్ ద టీమ్, ద ప్రొడక్షన్ హౌస్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. టు ద ఛానల్స్ ఆల్సో. ఛానల్ నన్ను పిలిచి, తర్వాత ప్రొడక్షన్ హౌస్ నన్ను రెఫర్ చేసి సెలెక్ట్ అయ్యి ఇప్పటిదాకా వచ్చానంటే ఇట్స్ గ్రేట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఓకే. అండ్ మీకు మనసెట్లో అంటే రంగుల రత్నంలో స్పెషల్గా ఇరిటేట్ చేసి, అంటే హెయిర్ స్టైల్ తీసే టైంలో ఇరిటేట్ చేసి ఎక్కువ లేదు, నాకు అలా అనిపించలే. యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే నాకు బ్రాడ్ ఫోర్ హెడ్ అన్నమాట. అందరూ చూసుంటారు సీరియల్లో, నాకు చాలా బ్రాడ్ ఫోర్ హెడ్. దాన్ని తక్కువ చేయడం చాలా మంది ట్రై చేశారు, కానీ అవ్వలేదు. బట్ యు ఆర్ మ్యాజికల్. నిజం చెప్తా, యు ఆర్ వెరీ మ్యాజికల్. మీరు చేసే హెయిర్ స్టైల్లో డ్యామేజెస్ తక్కువ ఉంటుంది. అండ్ అనిల్ సార్, డైరెక్టర్ మన అనిల్ సార్కి ఎలా కావాలో అలాగే మీరు ఆ హెయిర్ స్టైల్ ఇచ్చి రాణి టు మాధవి ఆ షిఫ్ట్ని చాలా బాగా చూపించారనమాట విత్ హెయిర్ స్టైల్. సో అండ్ మీరు చేసే హెయిర్ స్టైల్లో నాకు నచ్చేది ఏంటంటే మీరు ఎక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేయరు. సో తక్కువ హీట్లోనే అన్ని సెట్టింగ్స్ చేసేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్. కొంతమంది, అంటే అందరూ అనలేను, కొంతమంది ఎక్కువ హీట్ పెట్టేసి తొందరగా చేస్తారు. మీరు అలా చేయకుండా చాలా సాఫ్ట్గా, స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు. వెరీ ప్రొఫెషనల్. అండ్ ఇది ఈ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇందులో ఒకటి క్వశ్చన్స్ ఇవ్వండి. రాణి గెటప్ నుంచి మాధవి గెటప్, మాధవి గెటప్ నుంచి రాణి గెటప్ కి ఎలా అనిపిస్తుంది? ఒక నిమిషం. యా,
రాణి గెటప్ నుంచి మాధవి గెటప్, మాధవి గెటప్ నుంచి రాణి గెటప్స్ కి అవును, షిఫ్ట్ అవుతూ shift ఉంటారు అవుతారు. కదా. సో ఆ టైంలో మీకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లం లేదు, ఇట్స్ అ ఛాలెంజ్, ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ. Okay. అండ్ నేను ఇష్టపట్టి చేశాను కాబట్టి నాకు అది డిఫికల్ట్ అనిపించలే. ఓకే. సో రాణి గెటప్ ఏముంది, జడ వేసుకొని సింపుల్ గెటప్. కానీ మాధవికి వచ్చేసరికి హెవీ మేకప్, హెవీ యాక్సెసరీస్. మీరు చూడండి వెనక మొత్తం జడపిల్ల ఇవన్నీ రెడీ చేయాలంటే మినిమం 1 hour తీసుకుంటుంది. బట్ రాణి గెటప్ లైక్ ½ an hour రెడీ అవ్వచ్చు, ఇది ఒక 1.5 hour తీసుకుంటుంది. ఆ షిఫ్టింగ్ లో నాకు డిఫికల్ట్ అనిపించలేదు, ఐ యూస్ టు ఎంజాయ్. సో మా నాన్న కూడా నాకు నేర్పించింది చిన్నప్పటి నుంచి అదే, ఏ పని చేసినా ఎంజాయ్ చేసుకొని చేయాలన్నారు. అంటే దాంట్లో పెయిన్ తెలియదు, నాకు పెయిన్ తెలియట్లేదు. సో ఐ యూస్ టు ఎంజాయ్ ద ట్రాన్సిషన్, రాణి టు మాధవి, మాధవి టు రాణి. ఆ ట్రాన్సిషన్ నాకు నచ్చింది. కానీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు 2 roles లో అలా ఒదిగిపోతారు. అంటే చాలా మందికి ఒక గెటప్ చేసిన తర్వాత ఇంకో గెటప్ లోకి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. సో బట్ మీరు అలా కాదు, చాలా బోల్డ్ గా ఎక్స్పీరియన్స్డ్ గా. నచ్చింది, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ మన రంగులట్నం సీరియల్ చూసే వాళ్ళందరికీ మేబీ తెలుస్తుంది, తెలుస్తుంది. స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ యాక్చువల్లీ రంగులట్నం సీరియల్ చూస్తున్న వాళ్ళకి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, ప్రాబబ్లీ ఇంకొక రోజులో తెలిసిపోతుంది. దట్ ఈస్ వన్ మోర్ డిఫరెంట్. యా, అది తర్వాత చూద్దాం. సస్పెన్స్. సో అండ్ సో అంటే లైక్ ఇది అంటే మీరు మమ్మల్ని వదిలి హైదరాబాద్ నుంచి వెళ్తున్నందుకు కొంచెం మాకు నర్వస్ గానే ఉంది. మేము మిస్ చేస్తున్నాము, మిస్ చేస్తాం కూడా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వర్క్ చేశారు కాబట్టి. నాకు ఈ సెట్ లో బేసికలీ మల్లిమాల సెట్, మల్లిమాల ప్రొడక్షన్ నాకు చాలా నచ్చింది. ఓకే. సో అది ఏ మ్యాటర్లో అయినా అవ్వచ్చు, ఫ్రమ్ ద స్టార్ట్. ఈవెన్ నిజం చెప్పాలంటే, సారీ ఫర్ ది ఇంటరప్ట్, నిజం చెప్పాలంటే ఈవెన్ మల్లెమాలలో వర్క్ చేయడానికి నేను ఇన్ని ఇయర్స్ నుంచి సర్వైవ్ అవ్వడానికి కూడా రీజన్ అదే. సో దే వెరీ ప్రొఫెషనల్, చాలా బాగా చూసుకుంటారు ఒక ఆర్టిస్ట్ ని. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్, ఒక లీడ్ ఆర్టిస్ట్, అది లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తారు కదా. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియల్లీ లైక్. దట్ ఈస్ ఒక హ్యూమన్ లాగా చూస్తారు, అది నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇక్కడ అందరూ ఫ్రెండ్స్, నాకు ఎవరు అది ఇది అని లేదు, అందరితో మాట్లాడుతూ ఉంటా. ఈవెన్ మీకు తెలియదండి ప్రొడక్షన్ అబ్బాయితో కూడా ఎంత జాయ్గా ఉంటారంటే. అంటే ఒక హీరోయిన్ అంటే హీరోయిన్స్ అనేసరికి అందరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, వాళ్ళు ఒక మెయింటెనెన్స్ చేస్తారనమాట. అంటే మేము లిమిటెడ్ పీపుల్ తోటే మాట్లాడుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకా నాకు తెలియదు, బట్ నైనా జీన్ చూసిన తర్వాత నాకు అలా అనిపించలేదు. ఈవెన్ సెట్ బాయ్ దగ్గర నుంచి లైక్ సంగీత గారు అందరూ మనుషులే, అందరూ మనుషులే. ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, నేను హీరోయిన్ గా చేస్తున్నా, నాకు తెలీదు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నాకు సపోర్టింగ్ క్యారెక్టర్ రావచ్చు. సో మనుషుల్ని మనుషుల్లాగా చూస్తే చాలా బాగుంటది. ఆ ఈగో అన్ని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి మంచిగా పనిచేస్తే చాలు, అంతే. దట్ ఈస్ మై టేక్ అవే. అండ్ డెఫినెట్లీ నేను మిస్ అవుతా, సెట్ ని మిస్ అవుతా. బట్ నా లైఫ్ లో నాకు ఒక పాలసీ ఏంటంటే, ఇట్స్ గో విత్ ద ఫ్లో. ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఉంది, చాలా హ్యాపీ మెమరీస్ ఇచ్చింది. సో ఆ హ్యాపీ మెమరీస్ మాత్రమే నేను తీసుకొని వెళ్తాను. సో అది నాకు యాడ్ ఆన్. ఎవరిని ఎందుకు మిస్ అవడం, దగ్గరనే ఉంటాం, ఫోన్స్ ఉంది, కాల్స్ ఉంది, మళ్ళీ వస్తానేమో తెలియదు హైదరాబాద్కి. సో మీరు మాట్లాడుతుంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. అంటే మీరు ప్రాపర్ వచ్చేసి బెంగళూరు అన్నారు, సో తెలుగు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. అండ్ నేను చూసినప్పుడు కూడా స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు, ఓన్ గా చెప్తూ ఉంటారు. సో ఏంటి ఆ రీజన్? నేను హైదరాబాద్ 2020 or 2021 ఇన్ బిట్వీన్ లో వచ్చాను. సో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 5 years. సో 5 years నేను అందరితో తెలుగులోనే మాట్లాడి నాకు అలవాటు అయిపోయింది, తెలుగు వచ్చేసింది. అండ్ ఇంకొకటి స్క్రిప్ట్ సీన్ పేపర్ కొంచెం కన్నడ లాగానే ఉంటుంది వర్డ్స్. సో నాకు అది కూడా వచ్చేసింది, ఇంకా చదవడానికి కూడా వచ్చేసింది, మాట్లాడడానికి కూడా వచ్చేసింది. అండ్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా తెలుగులోనే ఉన్నారు కాబట్టి నాకు ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. ఓకే. అండ్ ఇంకొకటి నేను చాలా మంది చూస్తా, తెలుగు వచ్చినా కూడా ఎందుకో తెలుగులో మాట్లాడరు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఏదో అంటే ఈ టాపిక్ మీద నేను ఇంకొక కాన్సెప్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మేము పని చేస్తున్నాము, ఇక్కడ అన్నం తింటున్నాము, కరెక్ట్ కదా. సో ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి, దట్స్ అ బేసిక్. హైదరాబాద్ అనే కాదు, చెన్నైకి వెళ్ళినా అదే, మలయాళం కేరళకి వెళ్ళినా అదే. ఏ ప్లేస్ లో ఉన్నామో అక్కడ మనకు అన్నం ఇస్తుంది, అదే కదా మన పని. సో
నేర్చుకోవడం మన బాధ్యత. ఓకే. అండ్ ఇంకొకటి దీంట్లో ప్లస్ ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకు యాక్టింగ్ ఈజీ అవుతుంది, ఎక్స్ప్రెషన్స్ ఈజీగా వస్తుంది. సో ఇట్ విల్ బి ఈజ్. ఓకే. సో నేను ఇట్స్ కాన్షియస్ ఎఫర్ట్ అన్నమాట. సో నేర్చుకోవాలనేది కాన్షియస్ ఎఫర్ట్ అండ్ నేర్చుకున్న తర్వాత ఈజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ పిలవంగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు. మీరు యాక్చువల్లీ ఆల్మోస్ట్ నేను రంగురాటం వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అండ్ కంటిన్యూస్ గా నేను ఒక మంత్ 15 days ఆబ్వియస్లీ షూట్ ఉంది. చాలా నాది బేసికలీ ఫ్రిజీ హెయిర్ అనమాట. ఐ కమ్ ఫ్రమ్ కోస్టల్ ఏరియా కాబట్టి ఇట్స్ వెరీ ఫ్రిజీ. దాన్ని మీరు నీట్గా మెయింటైన్ చేసి మచ్ యూ డూ అన్ అమేజింగ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్.